ప్రభుత్వం యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను అండి. నిన్నటి దినమున మనము కుడితిని గ్రామంలో ఒక దినము అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము విని ఉన్నాము, నేర్చుకున్నాము, అనేక విషయాలు పడబడినాం. ఈరోజు కూడా హౌస్పేటలో సోదరులు దేవుని యొక్క వర్తమానాన్ని నేర్పించాలా లేక నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. ఈరోజు మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు లేక యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది యేసు దేవుని కుమారుడు క్రీస్తు అనే దాని మీద మనం నేర్చుకుంటాం. అంశం వచ్చేసి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. వయసు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. దీని మీద మనం ఆలోచన చేస్తాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ యేసు అనే పేరు యేసు ప్రభు వారికి ఎప్పుడు వచ్చిందండి? మరియతో దేవదూత వచ్చి అమ్మాయి గర్భము ధరించి ఆయనకు యేసు కుమారుడు కంటూ ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఈ పేరు మరియ గర్భము ధరించి కుమారుడు కన్నప్పుడు పెట్టే పేరు ఇది. క్రీస్తు అనేది ప్రవచనాల నుండి వస్తూ ఉంది. యేసు అనేది వారు ప్రవచనాల్లో లేదు, డైరెక్ట్గా మరియ దగ్గరనే అది మనకు కనబడుతూ ఉంటుంది. అయితే చాలా మంది మొదటి శతాబ్దంలో ఈ రెండు పేర్ల విషయంలో సమస్యలు వచ్చినాయి అన్నమాట. క్రీస్తు వేరు, యేసు వేరు అనే బోధనలు వచ్చినాయి అన్నమాట మొదటి శతాబ్దంలో. యేసు మరియ కుమారుడు, క్రీస్తు పాత నిబంధనలో చెప్పబడినట్టుగా ఆయన దేవుని కుమారుడు. యేసు క్రీస్తు కాడు అని చెప్తారు అన్నమాట. యేసు ఎవరు కారు? క్రీస్తు కాడు అని చెప్తే అపోస్తలులు, యోహాను గారు, పౌలు గారు అందరూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారి యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనం ద్వారా దృష్టాంతం ఎత్తి చూపించి వారికి నేర్పించడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యేసు అనే వ్యక్తి మరియ కుమారుడు, ఈయన మీద క్రీస్తు అనే ఆత్మ వచ్చి అద్భుతాలు చేసేటట్టుగా ఆ ఆత్మ నడిపించింది లేక నడిపించాడు. ఈయన మరియకు జన్మించాడు, క్రీస్తు అనే ఒక ఆత్మ ఆయన మీద నిలిచి ఆ యొక్క కార్యాలు జరిగించాడు అని చెప్పి బోధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే యూదులు రోమిలు పట్టుకున్నారో అప్పుడు ఈ క్రీస్తు అనే ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోయాడు కాబట్టి పట్టుకుని సిలువేసి చంపేశారు. చంపింది యేసునే కానీ క్రీస్తుని కాదు. యేసు వేరు, క్రీస్తు వేరు అని బోధిస్తున్నారు. అందుకు ఈ యొక్క యోహాను సువార్త 20:31లో ఒక మాట తెలియజేయబడింది. దాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20:30-31. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడ్డాయి అని చెప్పారు. మీరు యేసు వేరు, క్రీస్తు వేరు అని నమ్మితే మీరు పోగొట్టుకునేది నిత్య జీవం. ఆస్తి పోగొట్టుకోరు, మీరు ప్రాణాలు పోగొట్టుకోరు, మీరు నిత్య జీవం పోగొట్టుకుంటారు అని చెప్పి తెలియజేసారు అన్నమాట. అన్ని పత్రికల్లో ఈ పదాలు మనకు కనబడుతూనే ఉంటాయి. యేసే క్రీస్తు ఉన్నాడు, యేసే క్రీస్తు ఉన్నాడు అన్నప్పుడల్లా మనకు ఆలోచన ఇక్కడ దాకా తీసుకెళ్ళాలన్నమాట. యేసు క్రీస్తు ఉన్నాడు అనేటువంటిది. అయితే చాలా మంది యేసు క్రీస్తును కేవలము నరుడుగా మాత్రమే బోధించేవాడు ఉన్నాడు. దేవుని కుమారుడు అనేటువంటిది 3 విధాల గ్రంథంలో చెప్పబడింది. మొదటిది సృష్టించబడినందుకు దేవుని కుమారులై ఉంటారు. సృష్టించబడితే దేవునికి కుమారులై ఉంటారు. ఇది ఒక రీజన్. ఒక వ్యక్తి దేవునికి కుమారుడు కావాలంటే సృష్టించబడితే దేవుని కుమారుడు అవుతారు. ఆదిగా మనకి లూకా సువార్త 3:38లో ఉందన్నమాట. లూకా సువార్త 3:38లో ఏమంటాడంటే ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పాడు. ఎవరు కుమారుడో చెప్పుకుంటూ రిటర్న్ వెళ్తాం అనమాట. యేసు ప్రభు మరియ సంతానంలో వచ్చాడని మరియ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుంటూ అలా రివర్స్ తీసుకెళ్తాడు అనమాట. ఈయనకు పుట్టాడు అని చెప్పుకుంటూ రిటర్న్ లాస్ట్ లో
ఆదాము దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆదాము దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? సృష్టించబడితే కుమారుడు అవుతాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అతనికి దేవత్వం ఉండదు. సృష్టించబడితే కుమారుడు అవుతాడు కానీ దేవత్వం లేనివాడై ఉంటాడు. చాలా మంది సామెతల గ్రంథం 8:22 తీసుకొని యేసు ప్రభు పరలోకంలో పుట్టాడు అని చెప్తాను. యేసు ప్రభు వారికి గ్రంథం అంటుంది కొలసీపత్రిక 2:9 ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, కొంత కాదు సర్వ పరిపూర్ణత శరీరముగా అంటే సంపూర్ణంగా క్రీస్తునందు నివాసం చేస్తుంది అని చెప్పాడు. అంటే దేవత్వం క్రీస్తులో సంపూర్ణంగా ఉంది. మరి దేవత్వం క్రీస్తులో ఉన్నప్పుడు ఆయన నిత్యత్వంలో దేవుని చేత సృష్టించబడితే ఏముండదు? దేవత్వం లేనివాడై ఉంటాడు. కాబట్టి సృష్టించబడినందుకు యేసు ప్రభువు దేవుని కుమారుడు అనే బోధ సరైనది కాదు గ్రంథ ప్రకారంగా. కాబట్టి అది మన మనసులోకి తీసేయాలి. సామెతల గ్రంథం 8:5 నేను పుట్టి తిని అనే పదాలు తీసుకొని ఇదిగో యేసు ప్రభు జ్ఞానం, దేవుని జ్ఞానం. కొరింథీ పత్రిక 1:24 ఇదిగో దేవుని జ్ఞానం క్రీస్తు. అవి రెండింటిని కలిపి ఒకటి చేసి చెప్తున్నారు. అసలు అవి కలుస్తాయా? లేఖనాలన్నీ జాగ్రత్త చేసి ఒక దగ్గరికి పెడితే వ్యతిరేకం అవుతాయి, కలవయి అన్నమాట. కలపాల్సినే కలపాల. జోడి కడితే ఆ జోడి ఎలా ఉండాలో మనకి ద్వితీయోపదేశ కాండం 20:10 చెప్తాడు. ఎద్దును గాడిదతో జత కలిపి మీరు భూమిని దున్నొద్దు అంటాడు. చదువుతాం ద్వితీయోపదేశ కాండము 20:10 అక్కడ ఏమంటాడంటే 20:10 యుద్ధము చేయటకు 22:10 ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. అవి రెండు జోడి కలుస్తాయండి. దున్నేటప్పుడు ఎద్దుతో కట్టాలి, గాడిదతో జత కట్టవచ్చు. కానీ ఎద్దును గాడిదను కట్టడం ఏమవుతుంది? జోడి సరిపోదన్నమాట. లేఖనాలు ప్రవచనాలు మనం చూస్తే ఏలైనగా మనకు శిశువు పుట్టెను అనేది బెత్లెహేములో యేసు దగ్గర నెరవేరుతుంది. దాన్ని మనము మీకా గ్రంథము 5:2 చెప్పవచ్చు అనమాట. ఇదిగో ఈ లేఖనం బెత్లెహేములో నెరవేరింది. మత్తయి సువార్త మీకా 5:2 తర్వాత మత్తయి సువార్త 2:5 ఇవి మన మత్తయి సువార్త 5:2 మీకా ఇవి రెండు కూడా కలుస్తున్నాయి. అధ్యాయాలు వచ్చినాక రివర్స్ గా కలుస్తున్నాయి అదే కాదు, కానీ అక్కడ కరెక్ట్ గా అక్కడ సెట్ అయింది అనమాట. దానికి సంబంధించి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇది పరిశుద్ధాత్మ ఈ రెండింటిని సంపూర్ణంగా బెత్లెహేములోనే యేసు పుడతాడని ప్రవచనము ఇక్కడ నెరవేరుతుంది. బెత్లెహేములో అవి కలిసినాయి. కానీ సామెతల గ్రంథంలో ఉన్నది జ్ఞానమును దేవుడు సృష్టించాడని, అది వ్యక్తిగా మాట్లాడుతుందని కనబడుతూ ఉంటుంది. దాన్ని విశ్వాసం చేసి ప్రభావం చూపించి ఈయన పర్వతంలో పుట్టాడు అని చెప్పి కలపడం అనేది కరెక్ట్ కనెక్షన్ కాదన్నమాట. గ్రంథానికి విరుద్ధంగా ఉంది. అలా సృష్టించబడిన వ్యక్తి ఏమై ఉండడు? దేవత్వము కలిగిన వాడై ఉండడు, దేవత్వము లేనివాడై ఉంటాడు. కాబట్టి ఎవరైనా యేసు ప్రభు సృష్టించబడ్డాడు అని చెప్తే దాన్ని మనం నమ్మకూడదు. యెషయా గ్రంథం 9:6 దీన్ని చూపించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని మనం ఆలోచించాలి. యెషయా గ్రంథం 9:6 ఏముంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు అడుగుతారు అనమాట మనకి ఏముంది అక్కడ? పుట్టెను. పుడతాడు అంటే ఫ్యూచర్. పుట్టే మనం ఎలా చూడాలి దీన్ని? ఇలాంటి ప్రవచనమే పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణ కొరకు మరొకటి రాయించాడు. యూదా పత్రిక 14:15 యూదా పత్రిక 1:14 ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి క్రియలన్నిటినీ గురించి భక్తిహీనులైన పాపతనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. అక్కడ ఏముందండి? వచ్చెను అంటే పాస్ట్ ప్రజెంట్
అంటే 700 సంవత్సరాలు ఎదురుకున్నాను. అందులో ఎన్ని లైన్లు? ఏ లైన్లు? మన శిశువు పుట్టినప్పుడు రండి. ఇప్పుడు మనకు పుట్టెను అనే పదం నెరవేరడానికి ఎంతకాలం పట్టింది? దాదాపుగా సుమారు 700 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు రెండో లైన్ చదవండి. రెండో లైన్ ఏముంది? మనకు శిశువు పుట్టెను. రెండో లైన్ లో మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఆ మొదటి లైన్ కి రెండో లైన్ కి 33 సంవత్సరాల 6 నెలల తేడా ఉందన్నమాట. ఇది బెత్లెహేంలో నెరవేరింది మొదటి లైన్. రెండవ లైన్ కుమారుడు అనుగ్రహించబడిన సిలువలో నెరవేరింది. 33 సంవత్సరాల 6 నెలలు అన్నమాట సుమారుగా. దీనికి మొదటి లైన్కి రెండో లైన్కి అంత తేడా ఉంది. మూడో లైన్ చూడండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందను. దీనికి మళ్ళీ 53 రోజులు తేడా ఉంది. ఇది పెంటెకోస్తు పండుగ దినం. పరిశుద్ధాత్ముడు వచ్చి సంఘాన్ని కట్టినప్పుడు ఇది పెంటెకోస్తు పండుగ దినాన. ఇవన్నీ కూడా ఒక్కసారిగా నెరవేరలేదు. ఒక్కొక్కటి నెరవేరుతాయి. శిశువు పుట్టెను అన్నప్పుడు బెత్లెహేం దాకా ఏదో చూడాలి. బెత్లెహేంలో యేసు జన్మించేదాకా అప్పుడు నెరవేరుతుంది. శిలువలో అనుగ్రహించబడ్డాడు కుమారుడు అందరికీ. పుట్టినప్పుడు మనకి ఏమైనా ఉపయోగపడుతుంది? యేసు ప్రభు పుట్టగానే మా పాపాలు పోతాయా? యేసు ప్రభు జన్మించగానే మన అందరికి రక్షణ వచ్చిందా? శిలువలో అనుగ్రహించబడితే రక్తం ద్వారా కదా మనకు విమోచన. రోమా 9:5 ప్రకారం 5:9 ప్రకారంగా ఆయన రక్తం ఉన్నప్పుడు మీరు నీతి మందులు తీర్చబడాలి. నీతి మందులు తీర్చబడాలంటే రక్తం కావాలి. కాబట్టి శిలువలోకి ఎదురు చూడాలి. మూడోది ఆయన రాజ్యభారమైన భుజం మీద వచ్చిన. రాజ్యభారం ఎప్పుడు వచ్చింది? పుట్టగానే రాజ్యభారం వచ్చిందా? రాలేదు, సమయం పట్టిన రాజ్యభారం. ఇంకా లైన్ ఏముంది? కింద ఆశ్చర్యకరుడు. ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరుడు అనేది మనకు కనపడుతుంది. ఆశ్చర్యకరుడు అనేది 4వ లైన్ ఉంది. ఆశ్చర్యకరుడు అంటే ఆయన పరిపాలనలో ఆయన జరిగించే కార్యాలను సూచిస్తా ఉంది. ఆయన పరిపాలన జరిగించే కార్యాలు ఏంటంటే యేసు ప్రభువును దేవుడు అనేక విషయాలపైన ఆయన నియమించాడు. ఇటు భూమి పైన, అటు పరలోకంలో, పాతాళంలో మరణం పైన, పాతాళంలో. ఇప్పుడు ఒకే వ్యక్తి 3 లోకాల్ని కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు ఈ బెత్లెహేంలో పుట్టాడు, శిలువలో చనిపోయాడు, 3వ రోజు రాజభారం తీసుకున్నాడు అంటే సామాన్యుడు కాదు ఆయన. ఆశ్చర్యకరుడు ఆయన. ఆయన పరిపాలన గమనించండి. భూపతులకు అధిపతి ఆయన పరిపాలన గమనించండి. ఎక్కడో ఉండి ఇక్కడ పరిపాలన. మోడీ గారు ఎక్కడున్నారు? ఢిల్లీలో. ఎక్కడ పరిపాలిస్తున్నాడు? మొత్తం భారతదేశం అంతా. ప్రభు ఎక్కడో ఉండి పరలోకంలో ఉండి ఎన్ని లోకాలు వెళ్తున్నాడు? 3 లోకాలు. 3 లోకాల్లో రాజ్యాంగం ఉంది అనేది అని యాజకత్వం కూడా 3 లోకాల విషయమై, అంటే లేక మనుషుల విషయమై సంఘంలో యాజకత్వం ఉంది. ఆశ్చర్యకరుడు అనమాట. మనసులో ఊహలు అన్నటువంటి ఆశ్చర్యకరుడు. ఆయన ఏర్పడికి సంబంధించిన కార్యక్రమాలు. కింద ఏమన్నాడు? ఆలోచనకర్త. సంఘంలో 1వ శతాబ్దంలో కొంతమందికి దేవుడు నియమించాడు. ఎవరెవరు ఉన్నారు సంఘంలో? 1 సంఘ పెద్దలు, 2 సువార్థికులు, 3 అపోస్తలులు, 4 ప్రవక్తలు, 5 పరిచారకులు, తర్వాత పరిశుద్ధమైన స్త్రీ పురుషులు. వీళ్ళందరికీ ఎవరంటే ఆలోచన చెప్పేది? ఆలోచనకర్త ప్రభు అండి. ఎవరి ఆలోచన పనిచేయవు. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, ఇలా చేద్దామనుకుని సంఘంతో వాళ్ళ ప్రజలతో ఆలోచన చేసేసరికి అక్కడ వచ్చే ప్రాణం పోయింది. ఆలోచనకర్త దావీదు కాదు. ఆ సర్వ సమాజాన్ని నడిపించాలంటే ఆలోచనకర్త ఎవరు అంటే సంఘానికి ప్రభు. కాబట్టి ఆలోచనకర్త ప్రభు. ప్రవచనము యొక్క ఆ యొక్క రూపాన్ని మనం గమనించాలి. అది ఏ విషయాన్ని మనకి ఏమి చూపిస్తూ ఉంది అనేది. తర్వాత పాయింట్ ఏమన్నా చూడండి. బలవంతుడైన దేవుడు. 5వది ఆయన బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు సృష్టించబడితే ఆయనకి ఏముండదు? దేవత్వం ఉండదు. అయితే బెత్లెహేంలో పుట్టబోయేవాడు, శిలువలో చనిపోయేవాడు, 53 రోజులకి సంఘాన్ని పరిపాలించేవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన దేవత్వం గలవాడు, ఆయన ఏర్పడి చేసేవాడు, ఆయన పరిపాలించేవాడు, ఆయన నరుడు కాడు అని చెప్తా ఉన్నాడు. అర్థమైంది సోదరులు? యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? ఆయన పుట్టినవాడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన శిలువ మీద వేస్తే 3 మేకులు తిప్పులేదని ఆయన ఏమో రక్షించేది. ఆయననే రక్షించుకోలేదు. నువ్వు దిగిపో
మౌనం వెనుక ఒక గొప్ప రిజల్ట్ జరిగినది. యూద కొడుతుంటే యూద దగ్గర మౌనంగా ఉన్నాడు, రోమిలు కొడుతుంటే రోమిల దగ్గర మౌనంగా ఉన్నాడు, పరిచయం కొడుతుంటే పరిచయం దగ్గర మౌనంగా ఉన్నాడు, శాస్త్రం కొడుతుంటే శాస్త్రం దగ్గర మౌనంగా ఉన్నాడు. అయితే చనిపోయి తిరిగి లేచిన తర్వాత లేఖనాలు ఏమంటున్నాయంటే యూదులలో అనేకులు ఆయనకు విశ్వాసం వచ్చింది, పరిచయులలో అనేకులు ఆయనకు విశ్వాసం వచ్చింది, సద్దుకయ్యులలో అనేకులు ఆయన విశ్వాసం వచ్చింది, శాస్త్రులలో అనేకులు ఆయన విశ్వాసం వచ్చింది. రోమిలకు రాసినటువంటి పత్రిక అంటే అర్థమేంటి? రోమిలు కూడా బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఇలాగా యేసు ప్రభు వారు నేర్పులు తీసుకోవడానికి శక్తి లేక కాదు, దాని వెనకాల రిజల్ట్ ఉంది. భగవంతుడైన దేవుడు అని గ్రంథం గురించి తెలియజేస్తాం. ఏమంటున్నాడు? నిత్యుడు తండ్రి. నిత్యుడు అంటే అర్థం ఏంటి? నిత్యుడు అంటే యేసు ప్రభువు నరమాత్రుడు కాడు, దేవత్వం గలవాడు, దేవత్వం లేనివాడు కాడు, నిత్యుడు. ఆది లేని నిత్యత్వం అని గ్రంథం చెప్పింది. ఆది లేని నిత్యత్వం అంటే సందేశంలో ఉన్న పదం లేదు. దేవుడు ఎంతకాలం నుంచి ఉంటున్నాడో యేసు ప్రభు అంతకాలం నుంచి ఉంటాడు. మధ్యలో సృష్టి వచ్చింది కదా, దీనికి కాలం అంటాం. కాలము ఇక్కడ సృష్టి ప్రారంభమైంది, రెండో రాకడలో సృష్టి ముగించబడుతుంది, దీనికి కాలం అంటాం. కాలం తర్వాత మనం పొందబోయేది అంతము లేని నిత్యత్వం. ఇక్కడ ఉండే కాలానికి ముందున్నదేమో ప్రారంభం లేని నిత్యత్వం, ఆది లేని నిత్యత్వం. తీర్పు తర్వాత ఉండబోయేది అంతం లేని నిత్యత్వం. ఇలాగే యేసు ప్రభు నిత్యుడు, శాశ్వతుడు, నిరంతరం ఉండేవాడు, సదాకాలం ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు అనే పదాలన్నీ అక్కడ మనం పెట్టుకోవచ్చు. నిన్నగడ నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి గురించి 7వ పదం ఏం పడాడంటే నిత్యుడకు తండ్రి అని పడాడు. తండ్రి అనగానే మనం ఏమనుకుంటామంటే ఎలాగైనా సరే తండ్రి అనగానే ఒక్కడే తండ్రిని యేసు ప్రభు చెప్పాం మత్తయి 23లో. ఇప్పుడు మనం ఇక్కడేమో ఈ ప్రవచనాల్లో యేసు ప్రభు తండ్రి అని ఉంది. ఇప్పుడు దాని గురించి మనం గందరగోళం అయిపోయి దీనికి ఏదో ఒకటి ఆలోచన చేసి మన ఆలోచన ప్రకారంగా చెప్పకుండా దీనికి నెరవేర్పుగా ఇదిగోండి ఇది నెరవేర్పు కదా. వ్యక్తంలో శిలువ మీద ఆయన అనుగ్రహించబడ్డ నెరవేరింది కదా, ఆయన రాజ్యభారం వచ్చింది కూడా నెరవేరింది కదా, ఆయన ఆశ్చర్య కార్యక్రమం జరిగే విషయంలో కూడా నెరవేరింది కదా, ఆలోచనకర్తైన సంగతి కూడా నెరవేరింది కదా, ఆయన బలవంతుడైన సంగతి కూడా మనకు తెలిసింది కదా, ఇప్పుడు నిత్యుడైన సంగతి మనకు లేఖనాలు తెలియజేస్తుంది కదా. ఇప్పుడు తండ్రి అనే పదం ఎలా నెరవేరుతుంది? హెబ్రీయులకు 2వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు 2వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది. అక్కడ ఏమంటాడంటే నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచను, సమాజంలో నీ కీర్తిని జ్ఞానం చేతున్నది. 13 నేను ఆయనను నమ్ముకుని ఉండును, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఇక్కడ 2 పదాలు గమనించండి. ఇప్పుడు చేస్తున్నా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక మంచి మాట. నేను అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. నేను తర్వాత సంఘంలో పిల్లలు ఉన్నారంట. ఎవరి పిల్లలండి? దేవుని పిల్లలు. ఎవరు చేతికి ఇచ్చాడండి? యేసు ప్రభు చేతికి ఇచ్చాడు. దేవుడు యేసు ప్రభును దేవుడు పిలిచి ఈ పిల్లలు ఆయన చేతిలో పెట్టాడు. వీరిని ఆయన ఏం చేయాలి? పోషించాలా, సంరక్షించాలా, కాపాడాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో నాన్నగారు చనిపోయారట. పిల్లలకు ఆ తల్లి తండ్రి అయి పోషించి పెంచిందట. తండ్రి చనిపోతే తల్లి తండ్రి అయి పోషించింది. తల్లి చనిపోతే తండ్రి తల్లి అయి ఆ కార్యాలన్నీ నెరవేరు. తల్లిదండ్రి ఇద్దరు చనిపోతే ఎవరో ఒకరు అనాథాశ్రమం వేస్తే అనాథాశ్రమం వారి తల్లి తండ్రి అయి పెంచుతుంది. అనాథాశ్రమం ఎవరో ఒకరు వచ్చి దత్త తీసుకుని ఇంటికి వెళ్తే ఆ తీసుకెళ్ళిన వాడే తల్లి తండ్రి వారిని పోషిస్తారు. ఇప్పుడు సంఘానికి ఎవరు దిక్కులేరా అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద సంఘం ఉంది. యేసు ప్రభు చేతికి ఆ సంఘాన్ని ఇచ్చి వీరిని నువ్వు పోషించాలంటే యేసు ప్రభు అంటున్నాడు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేను వారిని బాధ్యతగా పెంచాలా. అది ఘనత, బిరుదు లేక ఆయన బాధ్యతది. అప్పుడు ఆయన వీరు దేవుని పిల్లలే కానీ ఈయన పుట్టిన పిల్లలు కాదు. అలాగే తండ్రి అనే పదము యేసు ప్రభు నందు సంపూర్ణమవుతుందని లేఖనాల్లో మనం చూడవచ్చు. ఇంకా కిందికి వచ్చి ఏమన్నాడు? యెషయా 9లో మనం ముందుకు వెళ్ళిపోతాము. నిఖిలకు తండ్రి తర్వాత సమాధానం
సమాధానకర్తగా అధిపతి అని ఆయన పేరు పెట్టకూడదు. సమాధానకర్త. ఇప్పుడు సమాధానకర్త అంటే భూమి మీద ఉన్న మనుషులకి దేవునికి మధ్యలో పాపం అడ్డుగోడ ఉంది. దీన్ని దాటి మెల్లగా వెళ్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో బార్డర్ ఉంది. ఒక ఆయన ఒక 10 కిలోమీటర్ పొలం వేసుకుందామని ఇండియాలోకి వచ్చాడు మెల్లగా. అప్పుడు ఇక్కడ బాగా వేస్తే పారిపోయాడు. తర్వాత అలాగే వారి మధ్యలో ఏం లేదు, సమాధానం లేదు. దేవుని స్వాస్థ్యాన్ని మీరు పొందుకోవాలని ఎంత ప్రయత్నించినా, దేవుని దీవెనలు పొందాలన్నా, దేవుని స్వాస్థ్యం పొందాలన్నా, దేవుని మధ్య మనుషుల మధ్య ఏం లేదు, సమాధానం లేదు. కాబట్టి దేవుని ఏ స్వాస్థ్యంలో హక్కు వాళ్ళకి ఉండదు. యేసు ప్రభువు వచ్చి ఏం చేశాడంటే వీరిద్దరి మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి శత్రువులు ఉన్న మీరు దేవునితో సమాధాన పడండి అని ఆయన రక్తం ద్వారా వారిని విమోచించి వారిలో ఉండే పాపాన్ని తీసివేసి ఈ అడ్డుగోడను పడగొట్టేసి వీరిద్దరిని ఏం చేశాడు, సమాధానపరిచాడు. అలాగే యేసు ప్రభు సమాధానకర్త అయి ఉన్నాడు. హెబ్రీయులకు 2వ అధ్యాయంలోనే ఇంకొక మాట ఉంది. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట 11-12. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. పుట్టినట్లు ఏమి ఇచ్చాడు, ఒక్కడే మూలం. ఇక్కడ చూడండి, ఇందాక మనం అనుకున్నాము ఈ దేవుడు ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇక్కడ యేసు ప్రభు. ఈ ముగ్గురు మనుషుల్ని పరిశుద్ధపరిచేవారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని మినహాయింపు వచ్చినంలో వీరిద్దరి గురించి వీరికి పరిశుద్ధపరిచే వానికి అంటే ఒకటే వస్తారు, పరిశుద్ధపరచే వారికి అంటే ఎంతమంది వస్తారు, ఒకరికంటే ఎక్కువ. ఇప్పుడు పరిశుద్ధపరిచేవారు తండ్రి అనగా పరిశుద్ధాత్మ. వీరు పరిశుద్ధపరిచేవారు. పరిశుద్ధపరచబడేవారు ఎవరు, ప్రజలు. ఇప్పుడు పరిశుద్ధపరచబడే ప్రజలకి పాపం ఉంది, వాళ్ళు పరిశుద్ధపరచబడాలి కదా, దేవుడు వీరిని పరిశుద్ధపరచాలి కదా. వీరు పరిశుద్ధపరచబడాలంటే వీళ్ళకి ఏం కావాలి, రక్తం కావాలి. తండ్రి వీళ్ళని పరిశుద్ధంగా చేయాలంటే ఆయనకి ఏం కావాలి, రక్తం కావాలి. ఇప్పుడు దేవుడు వచ్చి మనుషుల్ని పరిశుద్ధం చేయాలన్నా యేసుప్రభువే కావాలి. ఈ మనుషులు పోయి దేవుని దగ్గర పరిశుద్ధం చేసుకోవాలన్నా వాళ్ళకి యేసుప్రభువే కావాలి. అటు పరిశుద్ధపరిచే వారికి పరిశుద్ధపరచబడే వారికి ఒక్కడే మూలము, లేక ఒక్కటే మూలము అంటే ఒకటే సాధనము ప్రభు రక్తం అంటే. ఇలాగా వీరిని సమాధానపరిచిన సమాధానకర్త, అదో అధిపతి అంటే. అధిపతి యేసు ప్రభు గురించి ఇలా మనం చదువుకున్నాం కదా. చివరిలో ఏమంటాడంటే అన్ని అతనికి పేరు పెట్టబడుతున్నాయి. తండ్రి అనేది ఆయనకి ఆయనకున్న సొంతగా ఉండే ఘనతనానికి పెట్టబడిన పేరా అదే అన్నమాట. మనకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని బైబిల్ చెప్తే యేసయ్య నా తండ్రి అంటున్నాడు. మరి యేసయ్య నీ తండ్రి అయితే నీ తండ్రికి తండ్రి నీకేమవుతాడు? తండ్రికి తండ్రి ఉంటాడు కదా భూమి మీద. మరి అదేం మాట్లాడి తండ్రికి తండ్రి ఉంటే నీకు లోకం ప్రకారంగా తండ్రికి తండ్రి నీకేం కావాల్సి వస్తుంది? కాబట్టి అది ఏ పరిస్థితి ఉందో దేవుడికి లేదు. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క స్థానము దీన్ని పోషించే, కాపాడి రక్షించే పదవి ఎవరికి ఇచ్చాడు? ప్రభుకి ఇచ్చాడు. అందుకు ప్రభు అంటాడు, నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నాకు పుట్టిన పిల్లలు కాదు, వీడు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. నేను వీరిని తండ్రి వలె తల్లి వలె గారవించడం, ప్రేమించడం అలాంటి కార్యక్రమం. ఇది మనం గమనించాలి. యేసు ప్రభు వారు ఈ లేఖనాన్ని బట్టి ఏం కాదనుకున్నాము, సృష్టించబడిన వాడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పడానికి ఇది మనం చదువుకున్నాం. ఇక రెండవది, దేవుని కుమారుడుగా ఉండాలంటే సృష్టించబడిన వాడు అయితే దేవుని కుమారుడు అవుతాడు. రెండవది దత్త స్వీకారం వలన, దత్త స్వీకారము వలన దేవునికి కుమారులు అవుతారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము మనందరికీ తెలిసినట్టుగా 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపను. ఇక్కడ నేను 4వ వచనం చదవాలి, అక్కడి నుంచి రావాలి. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అని పుట్టి మనం దత్తపుత్రులను కావాలని. ఇక్కడ మనం ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? దత్తపుత్రులు కావాలని కుమారుని హృదయంలోనికి పంపిండట. ఒక అతన్ని లోకంలోనికి, ఒక అతన్ని హృదయంలోనికి. దీన్ని బట్టి బోధలు
మళ్ళీ ఇక్కడ 2 రకాల బోధలు వచ్చినాయి, అది కొంచెం చెప్తాను. లోకంలోనికి వచ్చిన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. హృదయంలో నాయన తండ్రిని మొరపెట్టి కుమారుని ఆత్మ అన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు కుమారుడు అని చెప్పి వాళ్ళు తయారయ్యారు. నాయన తండ్రిని మొరపెట్టి కుమారుని ఆత్మను హృదయంలోకి పంపాడు. ఏ ఆత్మ అది? కుమారుని ఆత్మ అన్నాడు కాబట్టి ఇది పరిశుద్ధాత్మ. ఈ పదము పరిశుద్ధాత్మకు సంబంధించి పదం. పరిశుద్ధాత్మను హృదయంలోకి పంపాడు. యేసు ప్రభువును లోకానికి పంపాడు. లోకానికి పంపిన కుమారుడేమో మొదటి కుమారుడు, హృదయానికి పంపిన కుమారుడేమో రెండో కుమారుడు అని చెప్తున్నారు. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. దేవునికి ఎంతమంది కుమారులు ఉన్నారు? దేవునికి ఏకైక అద్వితీయ జ్యేష్ఠ కుమారుడు అని ఆయన గర్వంగా చెప్తున్న ఒక కుమారుడు యేసు ప్రభువు. మన గురించి అలా చెప్పుకోవడానికి మనకు కూడా అంత ధైర్యం సరిపోతుంది. ఇప్పుడు కుమారుడు తాగుబోతున్నాడు, తండ్రి కలెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి అదిగో కలెక్టర్ వచ్చి అదిగో ఆ బుడదలో చూస్తున్నారు ఆయన కుమారుడు అని చెప్పుకుంటాడా? అదే ఒక కుమారుడు మంచిగా అందంగా రెడీ అయ్యి మంచిగా 10 మందితో గొప్ప స్థానంలో కూర్చొని ఘనంగా కనబడితే ఈయన స్టేజ్ మీదకి వచ్చి ఏమంటాడు? అదిగో అక్కడ ఉన్నాడు ఆయన నాకు కుమారుడు అని చెప్తాడు. బురదలో ఉన్నాడు చూసి ఏమంటాడు? చెప్పుకోడు. అబ్రాహాం ఇస్సాకు యాకోబు భూమి మీద బతుకుతున్నారంట. ఇల్లు కట్టుకోండి అబ్రాహాం అన్నాడంట. నేనేమో భూమి మీద ఉన్నా, ఇక్కడ పరలోకం ఉంది, నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ నడుచుకుంటూ వెళ్ళేది యాత్ర, నా గమ్యము పరలోకం. ఇది దేవుడు నా కోసము, దేవుడు శిల్పి అయి నిర్మాణకుడై పునాదిలేసిన పట్టణం. భూమి మీద ఉన్న ఇల్లేమో మేము కట్టుకున్నది. అబ్రాహాం ఇల్లు కట్టుకోమని అడిగితే ఆయన అన్నాడంట బస్సులో వెళ్ళేటప్పుడు ఎవడన్నా బస్సులో ఇల్లు కట్టుకుంటాడని? నేను యాత్రికులు పరదేశం కాబట్టి మేము యాత్ర చేస్తున్నాం. బస్సులో మాకెందుకు ఇల్లు? మరి ఏం చేస్తావు మరి నువ్వు అంటే ఇల్లు కట్టుకోవాలంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదుగా ఆ పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను, నాకు ఆయుధ కావాలి. ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పట్టణం కోసం ఎదురు ఇలాగ జీవించే వారి గురించి దేవుడు ఏమంటాడు? ఇదిగోయినా నా కొడుకు అని చెప్పుకుంటాడండి. వారిని గురించి నేను వారి తండ్రిని వారి దేవుడిని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడడు. ఈరోజు మనము ఇటు సినిమాలు చూస్తున్నాము, ఇటు లోకంతో కలుస్తున్నాము, ఇటు సీరియల్ చూస్తున్నాము, లోకంతో కలుస్తున్నాము, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాము, నేను దేవుడు కొడుకుని అని చెప్పడానికి మాకు సిగ్గుండాలి. కానీ దేవుడు వీళ్ళు నా పిల్లలు అని చెప్పడానికి దేవుడు కూడా ఇష్టపడండి. అయితే యేసుక్రీస్తు గురించి మాత్రము ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈ విశ్వాసులందరూ నాకు పిల్లలు, నా కుమారులు, నా ప్రజలు అని దేవుడు కూడా సిగ్గుపడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు లోకానికి పంపిన కుమారుడు, పరిశుద్ధాత్మ హృదయానికి వచ్చిన కుమారుడు అని అంటున్నారు. పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. బైబిల్లో కొన్ని పదాలు వాడాడు. క్రీస్తు ఆత్మ అంటే ఎవరి పేరండి? పరిశుద్ధాత్మ పేరు. ఈ క్రీస్తు అనే పదం ఏదైతే ఉందో ఇది యేసుప్రభువు వారి సొంతం. ఈ క్రీస్తు పేరు పక్కన ఆత్మ అనే పేరు పెట్టాడు అంటారు. అసలు క్రీస్తు అంటేనే ఆ పదానికి ఆత్మ అని అర్థం. క్రీస్తు ఒక ఆత్మ కదండి, క్రీస్తు దేహం కాదు కదా. క్రీస్తు అంటేనే ఆత్మ. ఇప్పుడు 2 పదాలు ఒకే దగ్గర ఉంటే క్రీస్తు ఆత్మ అంటే ఇది కూడా యేసుప్రభువు అంటే నాకు అర్థం కాదు. క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు పంపిన ఆత్మ, లేక క్రీస్తు యొక్క అధికారంలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ, ఇలాగే వస్తున్నాడు. ఇప్పుడు యెహోవా ఆత్మ లేక దేవుని ఆత్మ అంటే దేవుడు అంటేనే ఒక ఆత్మ, మన పక్కన ఆత్మ ఉందనుకోండి పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోవాలి, లేక దేవుడు పొందిన పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కుమారుని ఆత్మ, కుమారుడు అంటేనే యేసుప్రభువే, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే. కుమారుని ఆత్మ పంపాడంటే క్రీస్తు అధికారంలో పరిశుద్ధాత్మ వచ్చిన అర్థం తప్ప రెండో కుమారుడు అని చెప్పడానికి ఉద్దేశించింది కాదు. అర్థమైంది కదా, దీంట్లో సమస్య లేదు. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దత్తపుత్రులము కావాలనని, గలతీ పత్రిక 4:4 దత్తపుత్రులను కావాలనని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని ఆ దత్త స్వీకారం చేసుకోవడానికి దేవుడు ఆయన పంపాడు. ఇప్పుడు దత్త స్వీకారం ఎక్కడ జరుగుతుంది? క్రీస్తు సంఘంలో బాప్తిసం ద్వారా జరుగుతుంది. బాప్తిసం పొందిన వాళ్ళందరూ దేవుడికి ఏమవుతున్నారు? కుమారులు, దత్త కుమారులు అవుతున్నారు. ఇలా దత్తకు తీసుకోబడిన కుమారులు, దత్త స్వీకారం ఉన్న పుత్రులైన వారికి ఏముండదు? దేవత్వం ఉండదు. సృష్టించబడితే ఏముండదు? దేవత్వం ఉండదు. దత్త స్వీకారం చేసుకుంటే ఏముండదు? దేవత్వం ఉండదు. అయితే యేసుక్రీస్తుకు దేవుని కుమారుడే, కానీ ఆయనకి ఏముంది? దేవత్వం ఉంది. ఆ కుమారత్వం లేరన్నమాట. అది అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం దీన్ని ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ గమనించండి,
బాప్తిజం పొందినప్పుడు మనం దేవునికి ఏమవుతున్నామంటే కుమారుడు. ఈ కుమారత్వము యేసు ప్రభు వారు మనకంటే ముందుగా ఇశ్రాయేలులకు ఇవ్వాలనుకున్నాడట. వాళ్ళకి ఇస్తే, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి ధర్మశాస్త్రాలు ఉన్నారు కాబట్టి యేసు ప్రభు డైరెక్ట్గా ఆయననే వెళ్ళిపోయినట. ఇప్పుడేమో సువార్త పంపించింది కానీ అప్పుడు డైరెక్ట్ ఆయన వచ్చిందట. ఆయన వచ్చి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు దేవుని పిల్లలు అవ్వండి, నన్ను విశ్వసిస్తే మీరు దేవుని కుమారులు అయిపోతారు, నన్ను విశ్వసించండి, నన్ను అంగీకరించడం వాళ్ళకి చెప్పాడట. పై అవసరం లేదని యేసు ప్రభు పంపించేసాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను. ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు వాళ్ళు అంగీకరిస్తలేరని, ధృవీకరిస్తారని సర్లే అని చెప్పి లోకం దగ్గరికి వెళ్ళిపోయాడట. మొదటిది స్వకీయులు. రెండవది ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన నమ్మలేదు. లోకానికి వెళ్తే ఆ లోకంలో మాకు అవసరం లేదు. సొంత జనులని ఇశ్రాయేలీలు, యూదులు. కరెక్ట్. ఇప్పుడు అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో అది ఉంది, చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 11వ వచనము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. 10వ వచనం. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. లోకం దగ్గరికి వెళ్తే లోకం తెలుసుకోలేదు, స్వకీయుల దగ్గరికి వెళ్తే స్వకీయులు అంగీకరించలేదు. అప్పుడేమన్నాడు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి పరలోకం నుంచి సందేశం పంపించాడు అనమాట. మూడవదిగా పరలోకం నుంచి వీళ్ళిద్దరు భూలోకంలో ఉన్నారు కదా, ఇక్కడ సందేశం సువార్త పిలుపు అనమాట. సువార్త పిలుపు పంపించి ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంగీకరించలేదు, లోకం దగ్గరికి వెళ్తే వాళ్ళు అంగీకరించలేదు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే రావాలా, వాళ్ళంతా వాళ్ళే రావాలన్నమాట. ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళే వచ్చి నేను అంగీకరిస్తున్నాను, నువ్వే వచ్చి అడిగితేనే నీకు కుమారుడు అవకాశం ఇస్తా, లేకపోతే ఇవ్వ అని చెప్పేసి జీవో పాస్ చేశాడు. ఇప్పుడు గమనించండి, పాస్టర్ గారు బలవంతం తీసుకొని నీళ్ళ నుంచి పంపించాడు అనుకోండి, ఆయన అవుతారా? కాడు. అమెరికా వాళ్ళు వస్తున్నారు, మనకు కొంత డబ్బు వస్తుంది, కనీసం ఒక 50 మందిగా బాప్తిజం చేయాలని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు, ముసలివారిని పెద్ద మంది అందరూ పడుతున్నారు, అమ్మ నీకు పెన్షన్ వస్తుంది కదా, 2,000 నేను నీకు 4,000 ఇస్తున్నా, బాప్తిజం తీసుకో అని చెప్పి మనుషుల్ని జమ చేసి కొంతమందిని అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, ఎవరో బలవంతంగా ఇస్తే రక్షణ రాదు, కుమారత్వం రాదు. 12వ వచనంలో ఏమంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలు అవ్వాలంటే ఇప్పుడు ఏమైంది, వారంతలో వారే రావాలా, వాళ్ళంతలో వాళ్ళే వచ్చాయని విశ్వాసం ఉంచాలా. ఎలా విశ్వసించాలా? యేసు ప్రభు నా తండ్రి, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నాకు సర్వము, ఆయనే నాకు అంతా అని ఇలా విశ్వసించాలా. గ్రంథం ఎలా విశ్వసించమంటుంది? గ్రంథం చెప్తుంది, ఇందాక మనం చదివాము యోహాను సువార్త 20 అధ్యాయం 30-31లో ఏం చదివాము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మనట్లు, యేసు దేవుడు అని మీరు నమ్మనట్లు అని ఉందా? యేసు దేవుడు కాదని నేను అంటలేను, దేవత్వము ఆయనలో ఉందని చెప్తున్నా. యేసు ప్రభువులో దేవత్వం ఉంది, మనం కుమారత్వం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు, అంటే నీ జీవానికి లేక నీ నిత్య జీవానికి మూలం ఏంటంటే విశ్వాసం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసము నీకు నిత్య జీవం ఇస్తుంది. నేను ఉపవాస ప్రార్థన 40 రోజులు చేసిన బ్రదరు, అది నీకు నిత్య జీవం ఇవ్వదు. మా ఫ్యామిలీ మొత్తం 40 రోజులు ఉన్నాం బ్రదరు, మీరు 40 కానీ 80 రాదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు అనమాట, నేను చెప్పింది చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిచడం ఎందుకు అన్నాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం. ఆ చిన్న పదం అండి, మీరు గమనించి, చిత్తం అంటే ఇది ఎంత పెద్ద పదం అండి, ఇంత పొడుగుందా? చిన్న పదం అది చిత్తం. ఆ చిత్త ప్రకారం చేస్తేనే నిత్య జీవం. తండ్రి చిత్తం అంటే దేవుడి సంకల్పం. దేవుడి సంకల్పంలో యేసు ప్రభు కుమారుడై ఉంటాడు. దేవుడి సంకల్పంలో యేసు ప్రభు దేవునికి కుమారుడై ఉంటాడు. ఎలా ఇతడు కుమారుడు అనేది మనం ఇంకా నెక్స్ట్ ఉంది కంటిన్యూ. ఇక్కడ యేసుక్రీస్తు దేవునికి
కుమారుడని మనం విశ్వసిస్తే అప్పుడు మనకు జీవం అనుగ్రహించబడుతుంది. ఆ నిత్య జీవం మనకు అనుగ్రహించబడాలంటే ఆ విశ్వాసం ఉండాలి. ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నాకు నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని. ఇప్పుడేమో ఈ చట్టం వచ్చింది, దేవుని కుమారుడని నమ్మితే ఇది అమలైన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడు యేసు ప్రభు ఇదే చెప్పేవాడు. ఇది అమల్లో లేదు, యేసు ప్రభు శరీరధారిగా తిరుగుతున్నప్పుడు ఇది అమల్లో ఉందా? ఇది అమల్లో లేదు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిలువ మీద చావలేదు కాబట్టి ఈ చట్టం రాలేదు. ఈ చట్టం రాకముందు వచ్చాడు కాబట్టి యేసు ప్రభు అక్కడ ఉన్న చట్ట ప్రకారంగా ఆయన చెప్పాలా. అప్పుడున్న చట్ట ప్రకారం ఏంటంటే, క్రిందనున్న పాతాళము తప్పించుకున్నటకు బుద్ధి గలవారు లేక జ్ఞానం గలవారు ఏం చేస్తారంటే పరమునకు పోవు జీవమార్గంలో నడుచుకుంటారు. పరమునకు పోయే జీవమార్గం ఆ కాలంలో ఏంటిది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకునే వారే పరమునకు పోయే జీవమార్గంలో ఉంటారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ ధర్మశాస్త్రం పాటిస్తే నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? పరమునకు పోయే జీవ మార్గం నడుచుకుంటే వస్తుంది కదా, అయితే నేను నడుచుకుంటానా అని చెప్పాడు. అయితే వెళ్ళిపో అని చెప్పాలి ఆయన. నేను నడుచుకుంటున్నా అంటే నేను వెళ్ళిపోను. కానీ ఆయన ఏమన్నాడు? ఎందుకంటే ఒక కాలం కొత్త నిబంధన పైన ఉంది, ఒక కాలేమో ధర్మశాస్త్రం వైపు ఉంది. పైన వైపు అనుకున్నాం. యేసు ప్రభు వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొట్టేసి కొత్త నిబంధన అమలు చేయడానికి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఆ మనిషి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? దీనికి ప్రభావం కూడా చూపించాలి. కొత్త నిబంధన యొక్క సంగతులు కూడా ఆయన కనిపించాలి. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులు కావాలి అని కొత్త నిబంధన చెప్తుంది. ఈ మనిషికి అది తక్కువ ఉంది. ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు ప్రభు అక్కడ లేకపోతే నేను వెళ్ళిపోతాడేమో. ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకు పరిపూర్ణత అవసరం. అందుకేమన్నాడు, నీవు పరిపూర్ణుడుగా అవ్వాలనుకుంటే నీ ఆస్తిని బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పి అప్పుడు చెప్పాడు. ఆయన ప్రేమించి అని ఉంటుంది మనసు వస్తుంది. ఆయన ప్రేమించి చెప్పాడంట. ప్రేమిస్తే రమ్మని చెప్పాలి కానీ డబ్బు వదిలేమంటాడా అని చెప్పి ఆ మనిషి వెనక తిరిగి చూసుకుంటే ఒక్కొక్క రూపాయికి ఎంత కష్టపడ్డాడో గుర్తొచ్చింది. ఆయన ఒక 100 రూపాయలు సంపాదించాలంటే మేము ఎంత కష్టపడతాం? కండక్టర్కి 500 నోట్ ఇచ్చి 20 రూపాయల టికెట్ తీసుకుని దిగిపోతామా? వెనక తిరిగి చూస్తాం. ఎందుకంటే 500 నోటు కష్టం ఏంటో మాకు తెలుసు. బస్ స్టాండ్ ఏమో దగ్గరలో ఉంది, కండక్టర్ ఏమో లాస్ట్ సీట్లో ఉన్నాడు. మనం దిగిపోవడం కావాలని అక్కడికి వెళ్ళేమో తెలియదు. కానీ మనం ఏం చేస్తాము? డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నా 500 నోటు చిట్టి మీద రాసాడు, లాస్ట్లో ఉన్నాడు, నువ్వు బండి ఆపకపోతే నేను దిగా, లేకపోతే అది ఇయ్యకపోతే అని దాన్ని ఆపుతాం. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు? 500 కాదు, నీ ఆస్తి అంతా కూడా అమ్మేసి ఎవరికి ఇవ్వాలా? వీళ్ళకి ఇవ్వాలి. ఆస్తి అమ్మడానికి ఇప్పుడు డబ్బు అమ్ముతామండి. డబ్బు అమ్ముతామా? ఆస్తి ఒక రూపంలో ఉండదు. బంగారు రూపంలో ఆస్తి ఉంటుందా? భూమి రూపంలో ఆస్తి ఉంటుందా? ఎడ్లు గొర్రెలు ఇలా రూపంలో ఉంటుందా? రకరకాల రూపంలో ఆస్తి ఉంటుంది. ఆయనకి ఏ రూపంలో ఉందో, ఎన్ని రూపాల్లో ఉందో మీ ఆస్తిని అమ్మి పేదలకి అంటే ధనాపేక్ష చంపే ఈ లోక విషయంలో దాని నుండి బయటికి రా, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుందంటే ఎంతకాలం నుంచి కష్టపడొస్తామో నేను ఎట్లా వదులుకోవాలా? కనీసం మా పిల్లల పేరు మీద రాసి వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ మొత్తం బీదలు కట్టడం, బీదలు అంటే ముందు నుంచి నాకు పడదు. కాబట్టి మనిషి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. వచ్చినట్టు చెప్పబడలేదు. ఇప్పుడు మనమేం ఆలోచిస్తున్నామంటే, నిత్య జీవాన్ని పొందాలంటే క్రీస్తు మరలా కొత్త నిబంధన చట్టాన్ని అమలు చేశారు, అది ప్రవేశపెట్టారు. కొత్త నిబంధనలో ఈయనలాగా నేను ధర్మశాస్త్రం పాటించానండి, ఇదిగో 10 ఆజ్ఞలు ఇక్కడ రాశారు, దీని ప్రకారం నేను చేశానండి, వస్తానంటే రావు. ఇక్కడ సంగతులు వచ్చాయి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు రాయబడ్డాయి. అప్పుడు వినబడుతుంది లోకంలో యేసు వేరు క్రీస్తు వేరు అని. యేసు మరియ కుమారుడు, క్రీస్తు ప్రవచనంలో చెప్పిన దేవుని కుమారుడు, ఈయనగాడు అని చెప్తున్నారు. ఈ మరియ కుమారుడు మట్టి దేవునితో పుట్టాడు కాబట్టి ఈయన మరియ కుమారుడు మాత్రమే. పరిశుద్ధాత్మ లాగా క్రీస్తు అనే ఒక ఆత్మ ఉన్నాడు. ఆయన యేసు మీద ఎంతకాలం ఉంటే అంతకాలం స్వార్థ చేశాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. ఇంకా ఆత్మ పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేయలేకపోయాడు అని చెప్పి అబద్ధం చేసేసాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి యేసు ప్రభు పంపించి నీకు సర్వసత్యంగా నడిపిస్తాడు, సంగతులు క్లియర్గా చెప్తాడని చెప్పాడు. అప్పుడు ఆయన వచ్చి అపొస్తలుల్లో ఉండి కొత్త నిబంధన సంగతులు బోధించడం కాకుండా రచనలు కూడా చేయించాడు అన్నమాట వాళ్ళ చేత. కొత్త నిబంధన రచనలు ఎవరి జ్ఞానంతో రాశారండి? పరిశుద్ధాత్ముడి జ్ఞానంతో రాశారు. ఆయనకు ఆలోచన ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సొంతంగా ఆయన జ్ఞానం ఉంది. అలాగైతే సొంత జ్ఞానం ఆయనకున్నా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ హద్దుల్లోని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కొత్త నిబంధన రాస్తాడు. అలాగే
మన నిత్య జీవానికి విశ్వాసం అనేది ముడిపడింది. బ్రదర్ నేను ఆ సోదరుని మొబైల్కి ఒక లాక్ పెట్టాడు ఇందాక. ఆ సోదరునికి నువ్వు విడేది అంటే ఆయన వచ్చి ట్రై చేశాడు కానీ అది ఓపెన్ కాలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, బ్రదర్ ఈ లాక్ తీస్తేనే కానీ వీడియో ఆన్ అయ్యేటట్లేదు నువ్వు రా. అట్లా నేను బ్రదర్ బాప్టిజం తీసేస్తున్న బ్రదర్ నాకు నిత్య జీవం వచ్చేస్తుందంటే నీకు ఈ లాక్ పోవాలా, ఈ లాక్ అనేది పోవాలా, లేకపోతే నీ కెమెరా అన్న కదా, లేకపోతే నీకు వచ్చాడు రా. ఆ లాక్ ఏంటంటే యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మాలా. అలాగ నమ్మి నువ్వు బాప్తిజం పొందితే నీకు నిత్య జీవం ఉంటుంది. అది బాప్తిజానికి ముందు నువ్వు నేర్చుకోవాల్సింది, బాప్తిజానికి ముందు నువ్వు తెలుసుకోవాల్సిన సంగతులు. అయితే మనం ఏం చేస్తాము, చెప్పాల్సిన అన్ని చెప్పాము లేదు అని చెప్పి మళ్ళీ నీటిలో మళ్ళీ ఒక ప్రసంగం, మళ్ళీ సైడ్ ఉన్నప్పుడు ఏడో ప్రసంగం. అట్లా మనం ముందుగానే సిద్ధపరచాలి కానీ రన్నింగ్లో సిద్ధం చేయడం కాదు. అలాగే ముందే అపోస్తల కార్యములో 8వ అధ్యాయంలో ఒక్కొక్క మాట రాయబడింది, దాన్ని చదువుదాం. 35 నుండి 36 నుండి. అపోస్తల కార్యం 8:35-36. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖనం అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో నడుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుకుని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినలో పొందవచ్చునని చెప్పిన. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను. బాప్తిజానికి ముందేనండి, నీళ్ళలోకి దిగడానికి ముందే. ఎందుకంటే దేవుడు ఆ లాక్ పెట్టాడు అనమాట రక్షణకు. దేవుడు పాస్వర్డ్ వేసేసాడు. రక్షణ రావాలంటే పెట్టిన లాక్ ఏంటంటే విశ్వాసం. ఏ విశ్వాసము? యేసు నా తండ్రి అనే విశ్వాసంతో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందా నాకు? రక్షణ వస్తుందా? యేసు నా దేవుడు, యేసు నా తండ్రి అనే విశ్వాసంతో ఈ రక్షణ అనేది రాదు. అప్పుడు నపుంసకుడు యేసు దేవుని పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా? అలా విశ్వసిస్తే తీసుకొని ఫిలిప్ అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, పూర్ణ హృదయంతో అంటే నా హృదయం నిండా ఏమి నిండి ఉందో చెప్తాను అన్నాడు. ఏమి నిండింది చెప్పు అంటే యేసు దేవుని కుమారుడు నా హృదయం అంతా నిండింది. అయితే నువ్వు ఆడండి, యేసు ప్రభు నా హృదయం నిండా వేరే విశ్వాసం నిండిందండి అంటే నీకు ఆటంకం ఉంది, ఆటంకం ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ దేవుడు రాస్తున్నాడంటే మనకి నిత్య జీవం కోసమే. మన నిత్య జీవానికి ఈ విశ్వాసము మూలమే ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, బాప్తిజం తీసుకున్నాడు, బాప్తిజం ఇచ్చాడు. ఇంకెప్పుడు కూడా ఫిలిప్ ఆయన కలవలేదంటే ఆయన కలవలేదంట. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకున్నాడు, యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసుకోవాలా. నపుంసకుడు ఐథియోపియా నుండి ఇక్కడికి ఆరాధనకు వస్తాడు యెరూషలేముకి. యెరూషలేములో ఇప్పుడు 2 ఆరాధనలు స్టార్ట్ అయినాయి. ఒకటేమో యెరూషలేము ఆరాధన, రెండోది కొత్త నిబంధన యెరూషలేము లేక సంఘం, క్రీస్తు సంఘం ఆరాధన. 2 యెరూషలేములోనే ఉన్నాయి కదా. నపుంసకుడు అప్పుడు రథం ఎక్కడ నిలిపేవాడు? ఈ ధర్మశాస్త్ర సంబంధం యెరూషలేము ఆ మందిరం ముందు నిలబెట్టేవాడు. ఇప్పుడు బాప్తిజం తీసుకుని వెళ్ళిపోయాడు. పొరపాటున కన్ఫ్యూజ్ లో కూడా బండి తీసుకొచ్చి వాళ్ళ రథం ఇక్కడ ఆపడం ఏం చెప్తాడు ఎంతమంది? ఇక్కడ ఈ రోజు నుండి మన రథం ఇక్కడ ఆపకో, మన రథము ఎక్కడ ఆగాల? యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మి బాప్తిజం తీసుకున్నానే ఇక్కడ ఆగాల అని చెప్పి నెక్స్ట్ సండే నుండి శనివారం వచ్చేవాడు రాడు, ఇక ఆదివారం వస్తాడు. ధర్మశాస్త్రము శనివారం ఆరాధన, ఇంకా శనివారం ఆరాధన మారిపోయింది. ధర్మశాస్త్రం మారిపోయింది, కొత్త నిబంధన అమలైంది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజుల్లో హెబ్రూ గ్రీక్ వచ్చిన వాళ్ళు మన ఇండియాలో ఉన్నారండి? ఎవరు లేరు నాకు తెలిసి. హెబ్రూ గ్రీక్ తెలుగు అనేది చిన్నప్పటి నుంచి కదా వచ్చింది, ఇంగ్లీష్ అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి వస్తుంది. హెబ్రూ గ్రీక్ చిన్నప్పటి నుంచి ఎవరు మాట్లాడుతుందో వస్తుంది చెప్పండి. అయితే ల్యాప్టాప్ తీసుకొని లేక కంప్యూటర్లో ఆన్ చేసి ఇక్కడ హెబ్రూ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి దీన్ని కొడితే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తే నాకు హెబ్రూ వచ్చినట్టు. ఇప్పుడు యేసు ప్రభు ఏ ప్రాంతంలో జన్మించాడో అక్కడ హెబ్రూలు ఉన్నారా, గ్రీక్ భాష వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళకి గ్రీక్ హెబ్రూ ఎక్కువ తెలుసా? ఇప్పుడు కంప్యూటర్ ఆడిస్తున్న వాళ్ళకి ఎక్కువ తెలుసా? వాళ్ళకి ఎక్కువ తెలుసు. లెక్క ప్రకారంగా ఎవరు క్రిస్టియన్లు ఉండాలా? వాళ్ళే ఉండాలా. ఇప్పుడు వాళ్ళకి అంత హెబ్రూ గ్రీక్ తెలిసిన వాళ్ళ క్రిస్టియన్లు లేరు. యేసు ప్రభు ఇంకా వస్తారని ఎదురు చూస్తున్నారు ఇజ్రాయెల్లో. అంటే భాషను బట్టి కాదు, సందేశాన్ని బట్టి. భాష వచ్చిందా లేదా సందేశాన్ని బట్టి వాళ్ళకి సంగతులు తెలియాలా. ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయము నపుంసకుడు నమ్మినట్టుగా యెరూషలేములో
చాలా మంది నమ్మటం లేదు. కానీ వాళ్ళకి ఇప్పటికీ ఏమనుకుంటున్నారంటే ఆ యేసుప్రభు వస్తాడు, క్రీస్తు వస్తాడు, మెస్సియా వస్తాడు, మన రాజ్య పరిపాలన చేస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి పాత 500 నోట్లు రద్దయినాయి. ఇంకేమైనాయి? 1000 రూపాయల నోట్లు, 1000 నోట్లు రద్దయినాయి. ఇప్పుడు నేను వచ్చి చెప్తున్నా, బ్రదర్ మీ ఇంట్లో 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉంటే బ్యాంకులో ఇచ్చేసేయండి, రేపటికల్లా బ్యాంకు బంద్, అంటే రేపటి నుంచి అది అందరూ అవి చెల్లవు అని చెప్పామనుకోండి, ఏం చేస్తారు? మొత్తం తీసుకుని వస్తారే, సరం పెట్టుకున్నాం బ్రదర్, ఏమో మనం మార్చుకుంటాడేమో అనుకుంటామా? మార్చుకునే పరిస్థితి లేదు కాబట్టి రాత్రి తీసుకొని వెళ్ళిపోతాం. ఇశ్రాయేలుకి ఈ నోటు రద్దయిపోయిన సంగతి చెప్పారు చాలాసార్లు. అయినా ఇదే నోటు పట్టుకున్న వాడు ఇంకా అక్కడే ఉన్నారు. అంటే చట్టం మారింది, రూల్ మారింది, అవి రద్దయిపోయాయి. ఇప్పుడు ఇప్పటికీ 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు పెట్టుకున్న వాడికి జ్ఞానం ఉన్నట్ట లేనట? ఏంటంటే ధర్మశాస్త్రం కొట్టేయబడింది, నెరవేర్చబడింది, కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది, ఇంకా అదే ఆరాధిస్తాం, అదే శనివారం కొడుకుంటాం, అదే పనులు చేస్తామంటే వాడికి ఇప్పుడు ఎంత మరణం చేసినట్టు చెప్పండి. కాబట్టి చట్టం మారిన సంగతి గుర్తుపెట్టండి. ఇప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మనం నమ్మితే మనకు నిత్య జీవం ఉందని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇలా నమ్మకపోతే మనకు నిత్య జీవం లేదు. కానీ ఇంతవరకు మనము ఏం చూసామంటే, ఇలాగనే యేసుప్రభు సృష్టించబడితే దైవత్వము లేనివాడై ఉంటాడు, దత్త స్వీకారం ఉన్న యేసు దేవుని కుమారుడని నమ్మితే మనం కుమారులు అవుతున్నాము. మనకు కూడా ఏముండదు, దైవత్వం ఉండదు. ఎంతమంది తీసుకోండి, ఎంతమందికైనా బాప్తిసం ఇవ్వండి, కానీ వాడు ఏం కాదు, దేవత్వం గలవాడు కారు. అయితే వీళ్ళకి కుమారత్వం ఉంది. ఇంకా కొన్ని పదాలు బాప్తిజం పొందిన తర్వాత కొన్ని పదాలు వాడారు. బాప్తిజం పొందిన తర్వాత మనకు వాడిన పదాలు ఏంటంటే, మత్తయి సువార్త 5:9 దత్త స్వీకారం పొందిన వాడికి మత్తయి 5:9 ఏమన్నాడంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. బాప్తిజం పొందినటువంటి మనము స్వార్థ చేతులు పట్టుకొని బాప్తిజం పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు బాప్తిజం పొందలేదు కదా, నీకు రక్షణ లేదు కదా, యేసుదేవుని కుమారుని విశ్వసించు, నీకు రక్షణ వస్తుంది, అదే సమయంలో నీకు నిత్యజీవం లభిస్తుందని మనం వెళ్ళి చెప్పినప్పుడు దేవునితో అతనికి ఏమవుతుంది? సమాధానం. అలా సమాధానపరిచే పని మనం చేస్తున్నామా? అలా సమాధానపరిచే పరిచయం మనం చేస్తున్నామా? అలా చేస్తే మనం ఏమనబడతామండి? దేవుని కుమారుడు. ఇది దత్త స్వీకారం పొందిన వారికి సంబంధించింది. నిజంగా ఆయన దేవుని కొడుకే అని మనం అనిపించుకోవాలంటే దాని ఫలం ఫలించాలి. నిజంగా నువ్వు దేవుని కుమారుడే. ఇంకా లెక్కల టీచర్ కొడుకుకి లెక్కలు రాలేదనుకోండి, నిజంగా నువ్వు టీచర్ కొడుకు అంటా, ఎవరు నువ్వు అసలు నాన్న పేరు అంతా చెడగొడుతున్నాను అంట. దేవుని కుమారుడు ఏం చేయాలి? సమాధానపరచాలా. అప్పుడు లోకం అంటుంది, నువ్వు సమాధానపరిస్తే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పింది. ఇది వాళ్ళకి సంబంధించి. ఇంకా రెండవది అదే 5:44 మత్తయి 5:44 అక్కడ ఏమంటున్నాడు? 44 అంటే, పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీద చెప్పుతేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉంటున్నట్లు మీ శత్రువును ప్రేమించండి. మీ శత్రువును ప్రేమిస్తే మీరు ఏమై ఉంటారు? పరలోకం తండ్రికి కుమారులై ఉంటారు. ఈ దత్త స్వీకారం పొందినటువంటి మనము సమాధానపరచాలా. రెండవది శత్రువును ప్రేమించాలి. మనం ఏమంటాం? మన దేవుడు చూసుకుంటాడు కదా, వాడు సత్యం వింటలేడు, ఎన్నిసార్లు చెప్పాను కానీ వాడు సత్యం వింటలేడు కదా, వాడు దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు అని అనటంలో లోపల ఎంతో కొంత అతని మీద విరోధ భావం ఉందా లేదా? సోదరులారా గమనిస్తున్నారా? మనము ఒక వ్యక్తి ఒక 10 సార్లు చెప్పాం, ఆయన ఇంటలేడు, మారతలేడు, కోపం వచ్చి ఏమంటాము? దేవుడు చూసుకుంటాడు కదా. అంటే అతను శిక్షించబడాలా, అతడు నాశనం కావాలా, అతనికి శిక్ష పడితేనే బుద్ధి వస్తుంది అన్న ఫీలింగ్ ఉందా లేదా మనలో? అది కూడా ఉండదు, ఆ ఫీలింగ్ కూడా ఉండదు. అలాగే శత్రువుని కూడా ప్రేమించే స్వభావం ఎవరికైతే ఉంటుందో వారు ఏమని పిలువబడతారు? నిజంగా దేవుని కుమారుడండి అని ఈ దత్తపుత్రులలో మనకి ఆ బిరుదు ఉండదు అనమాట. తర్వాత రోమా 8:14 ఇంకొక మాట రాశాడు. రోమీయులకు 8:14 ఆత్మచేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవుడు. వారందరూ ఒకరిద్దరు కాదు, ఆత్మచేత నడిపించబడితే. ఒక ఆయన కాలువలో పడిపోయాడంట, మందు తాగి కాలువలో పడిపోయాడంట. పడిపోతే ఎవరండి కొట్టిడ పడేసింది, ఎవరండి ఇందులో ఎత్తేసింది అంటే ఆయన ఎవరు పడేయలేదండి,
ఆయన లోపల ఒక వ్యక్తి పోయిండు పొద్దున 100 రూపాయలు వ్యక్తి పోయినా లేక 150 వ్యక్తి పోయినా 300 వ్యక్తి పోయినా పోయిన లోపలికి ఆయనను కాలువలో పడేసి అంటే ఏంటది మందు చేత నడిపించబడ్డాడు కాబట్టి కాలువలో ఉన్నాడు. ఆత్మ చేత నడిపించబడితే నిబంధన ప్రకారం నడిపించబడతాం అన్నమాట. ఆత్మ చేత నడిపించబడటం అంటే కొత్త నిబంధన ప్రకారం నడిపించబడటం. అలా కొత్త నిబంధన ప్రకారం నడవాలని మనం సున్నతి చేసుకోవాలి, శనివారం ఆరాధించాలి, దశంభాగాలు వేయాలి. ఇవన్నీ ధర్మశాస్త్ర నడిపించబడుతున్నాం అంటే ఎలా నడిపించబడతలేడు? ఆత్మ చేత నడిపించబడతలేడు. అయితే ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి కొత్త నిబంధన చేత నడిపించబడుతుంటాడు, శత్రువులను ప్రేమిస్తుంటాడు, సమాధానపరిచే కార్యక్రమంలో ఉంటాడు. అతడు ధన్యుడై ఉంటాడు. అతను ఎవరికి ఏమవుతాడు? దేవునికి కుమారుడై ఉంటాడు. ఇది దత్త స్వీకారం పొందిన తర్వాత మనకు సంబంధించిన వచనాలు ఇవి తీసుకుపోయి యేసుప్రభుకి అప్లై చేయొచ్చా? యేసుప్రభు సమాధానం పరిచాడు కాబట్టి దేవుడు కొడుకు అనొచ్చా? అనడానికి వీలేదు. యేసుప్రభు శత్రువులను ప్రేమించాడు కాబట్టి దేవుడు కొడుకు అయ్యాడు. అలా కాలేదు. ఆయన ఎలా అయ్యాడో తర్వాత మనము ఇంకా తర్వాత 2 సోదరుల క్లాస్ ఉన్నాయి. వాటి తర్వాత దేవుడి చెప్పిన మీద దాన్ని చూద్దాం. తర్వాత మనకి గలతీ పత్రిక 3:26 అంటాడు ఒక మాట. గలతీ 3:26 ఏమంటాడంటే, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. 3:26 ఏమంటాడు? విశ్వాసము వలన. విశ్వాసం వల్ల మనం ఏమయ్యాము? దేవుని కుమారులం. బాప్తిజం పొందినప్పుడు నాకు విశ్వాసం బాగుండేది బ్రదరు, ఇప్పుడు ఎందుకో నాకు సనగిపోయింది, నా విశ్వాసం అంతా పోయింది అనుకోవద్దండి. బాప్తిజం పొందిన తర్వాత కూడా విశ్వాసాన్ని పట్టుకుని ఉండాలి. విశ్వాసం అంటే ఏంటంటారు? తోమాలాగా యేసుప్రభు లేచింది నాకు కనబడితే నేను విశ్వసిస్తాను అని అనకూడదు. విశ్వాసం అంటే పునరుత్థానం ఉంది పునరుత్థానం అని మనం చూసామా? చూడకపోయినా పునరుత్థానం ఉంది. దానికి యేసుప్రభుని చూస్తే మనకు లేఖనాలు ఆయన లేచాడని చెప్తుంది. మేము చూడకపోయినా నమ్మేది పునరుత్థానాన్ని నమ్ముతున్నామంటే మనకు విశ్వాసం ఉంది. పరలోకం చూడలేదు బ్రదరు, కానీ ఉందా లేదా? ఉంది. లేనిది ఉన్నది అని నమ్ముతున్నామా? విశ్వాసం ఉంది. యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మన కొరకు వాగ్దానం చేసిన ఆ రాజ్యం ఇస్తానని అది ఉంది. ఇవన్నీ మనకు ఆధారాలు లేవు. ఈ బైబిలే మనకు ఆధారం. అయినా మనం చూడకపోయినా ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాం. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు ఏంటండి? విశ్వాసం. అందుకేమంటాడంటే, ఈ భూమి మీద ఒక బండి నడవాలంటే దాంట్లో ఏముండాలి? పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది. ఒక నీతిమంతుడు నడవాలంటే ఏముండాలి? విశ్వాసం ఉంటేనే బండి ముందుకు వెళ్తుంది అనమాట. విశ్వాసం లేకపోతే ఎక్కడికి రాడు? ఆదివారము ఏం బ్రదర్ మనకు ఏమో రొట్టె ద్రాక్షలు నీకేమో యేసుప్రభు చెప్పిందంట, మనకి గ్యారెంటీ లేదంటే ఏం లేదానికి విశ్వాసం లేదు. ఈ కార్యక్రమాలన్నీ విశ్వాసంతో చేసే కార్యక్రమాలు ఇవి. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోలేదంటే ఆయన ఎవరు నమ్మలేదు? యేసుప్రభు నమ్మలేదు. ఒక వ్యక్తి ఆరాధనలో నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ఆయనకి ఏం లేదు? విశ్వాసం లేదు. కాబట్టి విశ్వాసంతో నీతిమంతుడు బ్రతుకుతుంటాడు. నీతిమంతుడు విశ్వాసమును జీవించున్నాడు, నీతిమంతుడు విశ్వాసమును బ్రతుకుతాడు అని గ్రంథం. ఇలా బాప్తిజం పొంది దత్త స్వీకారం పొందిన మనము సమాధాన పరుస్తూ, శత్రువులు ప్రేమిస్తూ, ఆత్మచేత నడిపించబడుతూ విశ్వాసంలో సాగిపోతుంటే లోకం మనల్ని ఏమంటుంది? వీరు నిజంగా దేవుని కుమారుడు అనే ఆ భావన ఇక్కడి నుంచి రావాలి. అదే సమయంలో పైనుండి కూడా రావాలి దేవుని పిల్లలని. తర్వాత చివరిలో ఒక మాట చదువుకొని మనము ఈ సెషన్ ముగించుకుంటాం. హెబ్రీయులకు 12వ అధ్యాయం 7వ వచనం నుండి. హెబ్రీయులకు 12వ అధ్యాయము 7వ వచనం నుంచి ఏం తెలియజేస్తుందో ఒకసారి చదువుదాం. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుతున్నారు, దేవుడు కుమారులను మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఒక సోదరుడు తండ్రి కొడుకును కొట్టాడట. మా నాన్న నన్ను కొట్టాడని ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడట. అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు కొట్టామంటే వీడు చిన్నప్పుడే సిగరెట్ రాకుంటే కొట్టానండి అంటే, ఇప్పుడు ఎవరిని శిక్షించాలా? కొడుకుని శిక్షించాలా? తండ్రిని ఎందుకు శిక్షించకూడదు? తండ్రి ఉద్దేశాలు మంచి. అయితే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత మార్పు వచ్చి కొద్ది కాలం తర్వాత పెద్దవాడు ఆయన ఒక కొడుకు కొట్టాడు. అప్పుడు ఆయన కొడుకు కూడా అలా చేస్తుంటే ఆయన పాత జీవితం గుర్తొచ్చిందట. ఓహో, అంటే మా నాన్న ఆ రోజు కొట్టింది దీనికా అంటే ఈరోజు నేను తండ్రి ఎక్కడికి నా విషయం నాకు తెలియలేదు అని చెప్పి తండ్రి బాధ్యత తెలుసుకున్నాడు. కుమారులైన వారు ఏం చేయాలా? చిన్నప్పుడే లోబడాలని ఆయనకి వెలిగిందట. ఇప్పుడు యేసు ప్రభువు దేవునికి కుమారుడు, అది ప్రత్యేక గుణం. అది నెక్స్ట్ మనం తెలుసుకుంటాం. మనం దేవుడికి కుమారులైనామంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పు త్రోవలు పోతుంటే శిక్షిస్తాడు.
తండ్రి శిక్షిస్తారని ఆరాధన మానేస్తే ఎవరికి నష్టము? మనకి నష్టం. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు లేడు. ఈ లోకంలో శరీర సంబంధములైన తండ్రులే మనం శిక్షిస్తుంటే ఆత్మల తండ్రి అయిన మనకి మరి ఎక్కువగా లోబడాలి అంటే దీనికి వచ్చిన తర్వాత అలాగే తండ్రి శిక్షకు లోబడేవారు ఏమై ఉంటారు? దేవునికి కుమారుడు. ఇలాగ సిద్ధపడిన మనం దేవునికి కుమారుడు ఉంటాం. ఇలాంటి కోణంలో యేసు ప్రభు దేవునికి కుమారుడు కాలేదు కాబట్టి గ్రంథమైన ఏమన్నదంటే అద్వితీయ కుమారుడు అంది. అనేక కుమారులు ఇలాగే ఉంటే అద్వితీయ అనే పదం రాదు. అద్వితీయ అనే పదం వచ్చిందంటే ఏకైక కుమారుడు, ఇలాంటి వారు మరొకరు లేరు అని నా అర్థం. ఆయన మరి ఎలా కుమారుడు అయ్యాడు అని తెలుసుకోవాలంటే ఈ క్లాస్ అయిన తర్వాత సోదరులు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మనము దాన్ని తెలుసుకున్నాం. సరదాగా ఆసక్తి మాట్లాడి చేస్తాం.